తమ పిల్లల్ని హీరోలు చేయడానికి తండ్రులు చివరి వరకు విల్లన్లుగానే ఉండి వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా నన్ను సూపర్ హీరోని చేసిన మా నాన్న ఓ నిజమైన నికార్సైన విల్లనే. అసలు మీ నాన్న గురించి నీకేం తెలుసు? నిన్ను మొట్టమొదటిసారి ఇలా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ దేవుణ్ణి ఏం వేడుకున్నారో తెలుసా? నాకొచ్చే సంతోషాలన్నిటినీ వీడికిచ్చే, వీడికొచ్చే కష్టాలన్నిటినీ నాకిచ్చే దేవుడా. నువ్వు చూసిందల్లా అది కావాలి ఇది కావాలని అడుగుతావు. అక్కడ నీ మీద కసురుకుని లోపలికొచ్చి నా బిడ్డ అడగగానే వాడిని వెంటనే ఎత్తుకుని కొట్టుకు తీసుకుని కొనివ్వాలనిపించింది. కానీ చేతిలో డబ్బులు లేవే. నీకు ఆస్తులు లేకున్నా అప్పులు అంటకట్టకూడదని ముందే అప్పులన్నీ తీర్చేశారు. నా పేరున ఎంత అప్పున్నా పర్వాలేదు సార్, కానీ నా పిల్లడి పేరున ఏ అప్పు వద్దు సార్. భవానీ, ఎవడైతే వాడి లక్ష్యం కోసం కష్టపడాలని నిర్ణయించుకుంటాడో వాడు తప్పకుండా గెలుస్తాడే. నా బిడ్డ లక్ష్యంలో ఒక్కడే. ఊళ్ళో నన్ను డైరెక్టర్ వాళ్ళ నాన్న అని అంటారుగా. వాడు మిమ్మల్ని అన్న మాటలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. హే, పసిపిల్లడే వాడు. పో. అమ్మా నాన్నలు మీతో ఉన్నప్పుడే వాళ్ళని అర్థం చేసుకోండి, సంతోషపరచండి, గర్వపడేలా చేయండి. ఎందుకంటే మీకు అర్థమయ్యే రోజు వాళ్ళు మీతో ఉండకపోవచ్చు.